శ్రీవారిని తనివి తీరా దర్శించుకునే భాగ్యం, మూలమూర్తికి నిర్వహించే ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం భక్తులకు లభిస్తోంది. స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొనే భాగ్యం ఎంతమంది భక్తులకు లభిస్తుంది? అసలు స్వామివారి ఆర్జిత సేవ టికెట్లు భక్తులకు ఎలా లభిస్తాయి? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. ఆ దివ్య మంగళమూర్తి రూపాన్ని క్షణకాలం దర్శించుకుంటే చాలు, తమ జీవితం ధన్యమైందని భావిస్తారు భక్తులు. అలాంటిది శ్రీవారిని నిమిషాల పాటు దర్శించుకునే భాగ్యం, స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం భక్తులకు లభిస్తోంది. దీంతో శ్రీవారి ఆర్జిత సేవలకు డిమాండ్ ఏర్పడింది. గతంలో ఆఫ్లైన్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించేది టీటీడీ. అందుకోసం ప్రత్యేకంగా ఆర్జిత సేవా కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. భక్తులు ముందస్తుగా డీడీలు పంపితే వారికి ఖాళీ తేదీల్లో ఉన్న ఆర్జిత సేవా టికెట్లు పొందే అవకాశం ఉండేది. టికెట్ ముందుగా బుక్ చేసుకున్న భక్తుడు ఆ టికెట్టుపై ఎవరినైనా పంపే సౌలభ్యం ఉండేది. దీంతో ఆర్జిత సేవా టికెట్లు సంవత్సరాల తరబడి ముందుగానే భక్తులు బుక్ చేసుకునేవాళ్లు. అలా ఈ విధానాన్ని రద్దు చేసి 2009లోనే 2030 వరకు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు బుక్ చేసుకోగా 2050 వరకు శ్రీవారికి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవలు బుక్ చేసుకున్నారు భక్తులు. ఈ బల్క్ విధానంలో అవకతవకలు జరుగుతుండటంతో రద్దు చేసి ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని ప్రారంభించింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న ఆలయంలో ఉన్న స్థల ప్రభావం కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. కలియుగ వైకుంఠనాథుడికి నిత్యం వేకోజామున సుప్రభాతంతో మొదలయ్యే ఆర్జిత సేవలు రాత్రి ఏకాంత సేవతో ముగుస్తాయి. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలకు భక్తుల్ని అనుమతిస్తోంది టీటీడీ. ఏకాంత సేవను మాత్రం ఏకాంతంగానే నిర్వహిస్తోంది. వార్పు సేవలకు సంబంధించి గతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం ఒక సేవను స్వామివారికి నిర్వహిస్తూ వచ్చిన టీటీడీ 2022 నుంచి సోమవారం నిర్వహించే విశేష పూజ, బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం సేవలను రద్దు చేసింది. ఉత్సవమూర్తులకు తిరుమంజనం నిర్వహించాల్సి ఉండడంతో రోజుల తరబడి ఉత్సవమూర్తులకు అభిషేక సేవలు నిర్వహిస్తూ ఉండడంతో విగ్రహాల అరుగుదల జరుగుతోంది. దీంతో ఆగమ పండితుల సూచన మేరకు నిత్య సేవలు, వార్పు సేవలను వార్షికోత్సవంగా మార్చేసింది టీటీడీ. అలా సోమ, బుధవారాల్లో నిర్వహించే సేవలతో పాటు నిత్యం నిర్వహించే వసంతోత్సవం సేవను రద్దు చేసింది టీటీడీ. మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవలను కూడా సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేందుకంటూ కొన్ని రోజుల పాటు రద్దు చేసినా తిరిగి వాటిని పునః ప్రారంభం చేసింది టీటీడీ. ఇలా స్వామివారికి నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళం, సహస్ర కలశాభిషేకం, అభిషేకం సేవలో పాల్గొనాలని ప్రతి భక్తుడు తపిస్తూ ఉన్నా ఇది అందరికీ సాధ్యపడే పరిస్థితి ఉండదు. సుప్రభాతం సేవకు ప్రతిరోజు, తోమాల, అర్చన సేవలకు మంగళ, బుధవారం భక్తులను అనుమతిస్తోంది టీటీడీ. వారపు సేవలకు వారానికి ఒక్కరోజు భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఆర్జిత సేవలు పొందడానికి భక్తులు మొదట్లో ఆర్జిత సేవా కార్యాలయాన్ని సంప్రదిస్తే చాలు. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ విధానంలో ఖాళీ తేదీల్లో వారికి టికెట్ల కేటాయింపు జరిగేది. అదే సమయంలో కరెంట్ బుకింగ్ విధానం, ఆఫ్లైన్ విధానంలోనూ టికెట్లు కేటాయించేది. ఆ తర్వాత ఉదయాస్తమాన టికెట్లు కలిగిన భక్తులకు ఆర్జిత సేవలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది టీటీడీ. ఇక 1996 నుంచి ఆర్జిత సేవలకు ఏర్పడుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సిఫార్సు లేఖలపైన సేవా టికెట్ల కేటాయింపు ప్రారంభమైంది. ఇలా పలు విధానాలలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తూ వచ్చింది టీటీడీ. 2009లో బల్క్ బుకింగ్ స్కామ్ బయటపడడంతో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపులో మార్పులు చేసింది. ఆఫ్లైన్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపును రద్దు చేసి ఆన్లైన్ విధానం, కరెంట్ బుకింగ్కు సంబంధించి లక్కీ డిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు ప్రారంభించింది. ఆన్లైన్ విధానంలోనూ ఆర్జిత సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయించే విధానంపై విమర్శలు రావడంతో ఇందులో కూడా లక్కీ డిప్ విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానాలతో పారదర్శకంగా స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు చేస్తున్నామని టీటీడీ భావిస్తోంది. ఇందులో కూడా అవకతవకలు జరుగుతున్నాయని భక్తుల నుంచి ఆరోపణలు మాత్రం వస్తూనే ఉన్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి కష్టాలు పడుతున్నారు? శ్రీవారికి నిర్వహించే సుప్రభాతం సేవలో 500 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. నిత్యం 50 టికెట్లను కరెంట్ బుకింగ్ విధానంలో లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తోంది టీటీడీ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5 గంటల 30 నిమిషాలకు లక్కీ డిప్ విధానంలో టికెట్లు కేటాయిస్తుంది. ఇక ప్రతి నెల ఆన్లైన్లో నెల రోజులకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తోంది టీటీడీ. రోజువారీగా 270 చొప్పున విడుదల చేసే ఈ టికెట్ల కోసం ప్రతి నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది.
భక్తులకు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ విధానంలో టికెట్లు కేటాయిస్తోంది. మరోవైపు ఉదయాస్తమానం సేవా టికెట్లు కలిగిన 36 మంది భక్తులకు అవకాశం లభిస్తోంది. సిఫార్సు లేఖలపై 150 వరకు టికెట్లు కేటాయిస్తోంది. తోమాల అర్చన సేవలకు సంబంధించి గతంలో 180 నుంచి 240 వరకు కేటాయించింది టీటీడీ. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రస్తుతం వాటిని 120కి పరిమితం చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో రోజుకు 10 చొప్పున కరెంట్ బుకింగ్ విధానంలో, ఆన్లైన్లో 10 చొప్పున ఉదయాస్తమానం కింద 36 మంది భక్తులను అనుమతిస్తోంది. మిగిలినవి సిఫార్సు లేఖలపై జారీ చేస్తోంది. మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవకు 200 మందిని అనుమతిస్తోంది. ఆన్లైన్ విధానంలో 60 టికెట్లు, ఉదయాస్తమానం కోటాలో 36 మందికి, మిగిలినవి సిఫార్సు లేఖలపై జారీ చేస్తోంది. ప్రస్తుతం అష్టదళ సేవను కూడా టీటీడీ 120 మందికి పరిమితం చేస్తోంది. ఇక గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవకు 120 మందిని అనుమతిస్తోంది టీటీడీ. కరెంట్ బుకింగ్ విధానంలో 25 మందికి కేటాయింపు చేస్తోంది. మిగిలినవి సిఫార్సు లేఖలపై జారీ చేస్తోంది. శుక్రవారం నిర్వహించే స్వామివారి అభిషేక సేవకు 160 మందిని అనుమతిస్తోంది. వాటికి సంబంధించి 2050 వరకు ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్ విధానంలో ప్రతివారం 90 టికెట్ల చొప్పున బుక్ అయింది. ఉదయాస్తమానం కోటాలో 36 మందికి అవకాశం లభిస్తోంది. మిగిలినవి సిఫార్సు లేఖలపై జారీ చేస్తోంది టీటీడీ. బల్క్ విధానం రద్దు కావడంతో ఆ టికెట్లను కరెంట్ బుకింగ్ కోటాకు మళ్లిస్తోంది. ఇలా స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొనే భాగ్యం ఎక్కువ శాతం సామాన్య భక్తులకే లభిస్తోంది.